అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రైల్వే అట్ 24 ఆల్వేస్ రైల్వే ఇంప్రెషన్. రైల్వే గుర్తింపు సంఘాల ఎన్నికల గురించి మనతో మాట్లాడడానికి సింద్రా డివిజన్ ఏడీఎస్ అయినటువంటి చిలుకు స్వామి గారు అయితే మనతో లైవ్లో ఉన్నారనమాట. అదేవిధంగా తను మనకు కోఆపరేటివ్ సొసైటీకి ఎండీ కూడా సేవలు అందిస్తున్నారు, మీ అందరికి తెలిసిన విషయమే. సో మరి ఈ 2024 క్యాంపెయిన్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ ఏ విధంగా నడుస్తుంది అనే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలో. సో ఫస్ట్ టైం చూసిన ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా మీ యొక్క రైల్వే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మనం సామ్యాన్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఓకే అన్న, ఫైన్. సో అడగగానే అవకాశం ఇచ్చారు. ఇంత బిజీ షెడ్యూల్ ప్రచారంలో ఉన్నా కూడా మన కోసం ఎస్పెషల్లీ మన ఛానల్ కోసం ఒక 15 నిమిషాలు కేటాయించి మాకు ఈ విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ. సో చెప్పండి అన్న, ఇప్పుడు ఎలక్షన్ క్యాన్వసింగ్ వెళ్తున్నప్పుడు ఎలా చేస్తున్నారు? ఎలక్షన్ క్యాంపెయిన్ మొదటిగా ఏ విధంగా చేస్తున్నారు ఒకసారి వివరించండి. ఈరోజు రైల్వేలో 3వ ట్రేడ్ యూనియన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓకే. దాంట్లో భాగంగా ఈరోజు జోన్ మొత్తం ఈరోజు ఎర్రజెండా వైపు మొగ్గు చూపుతున్నది. మరి అన్ని డివిజనల్లో ప్రతి ఒక్క డివిజనల్లో మరి కార్మికులు భారీ మెజార్టీతో పట్టం కట్టబోతున్నారు. ఎక్కడ క్యాంపెయినింగ్ జరిగినా, ఎక్కడ క్యాంపెయినింగ్ పోయినా ప్రతి ఒక్క కార్మికుడు ఎర్రజెండా నాయకత్వాన్ని, కామ్రేడ్ డాక్టర్ శంకర్రావు సార్ గారి నాయకత్వాన్ని హక్కున చేర్చుకొని ప్రతి ఒక్క కార్మికుడి గుండెల్లో మరి ఈరోజు ఇంజనీరింగ్ ప్రతి ఒక్క కార్మికునికి అన్ని డిపార్ట్మెంట్లో కార్మికుల యొక్క సంక్షేమం కోసము, శ్రేయస్ కోసము తప్పించిపోతున్నటువంటి నాయకత్వం ఈరోజు ఎర్రజెండా నాయకత్వం. కాబట్టి ప్రతి ఒక్క చోట క్యాంపెయినింగ్ మా కార్యకర్తలు పోయినప్పుడు, మరి యొక్క మా లీడర్స్ పోయినప్పుడు మంచి హక్కును చేర్చుకొని పూలదండలతో సత్కరించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మరి అంటే క్యాన్వాసింగ్ లో ప్రత్యేకంగా స్పెషల్గా బ్యాక్ ర్యాలీస్ కానీ, లేదా సమావేశాలు కానీ, లేదా సెక్షన్ టు సెక్షన్ విజిట్ కానీ యూనిట్ వైజ్ చేశారు ఆల్రెడీ? ఎట్లా కవర్ చేశారు మొత్తం సింద్రా డివిజన్ మొత్తం? ఈరోజు నేను ఒక అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీ సికింద్రాబాద్ డివిజనల్ తరఫున చాలా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎందుకన్నా ఓ ఇంజనీరింగ్ ట్రాక్మెన్, మరి నాకు మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చినప్పుడు మరి వాళ్ళ సమస్యలు తెచ్చుకోవడానికి చాలా సందర్భాలు సికింద్రాబాద్ డివిజన్ ఎన్నో మార్పులు తీసుకొచ్చాం కామ్రేడ్ రవీంద్ర సార్ గారి నేతృత్వంలో. ఈరోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో భాగంగా మరి ఆర్మూరు నుండి మొదలుకుంటే ప్రతి ఒక్క సెక్షన్ మరి తిరిగి వాళ్ళ సమస్యలు గుర్తెరిగాం. ఈరోజు ఆర్మూరు కానీ, కరీంనగర్ కానీ, పెద్దపల్లి కానీ, మధుర కానీ, బెల్లంపల్లి కానీ, మరి రామగుండం కానీ ప్రతి ఒక్క కార్మికుని యొక్క సమస్యలు తెలుసుకోనికి ఈరోజు నాయకత్వం పనిచేస్తుంది. ప్రతి ఒక్క ఇంజనీర్ కార్మికుడు మమ్మల్ని హక్కున చేర్చుకొని సమస్యలు వివరిస్తున్నారు. మరి ఎలక్షన్ అయిపోయినాక కూడా మరి ఈ సమస్యలపై సుదీర్ఘంగా మరి మా ప్రియతమ జనరల్ సెక్రటరీ గారితో చర్చించి మరి ఏ విధంగా ముందుకెళ్లాలా, మరి ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడం కోసం మేము యూనియన్ నాయకత్వం వెలవెలలా కృషి చేస్తారని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. సో మీరు ప్రతి సెక్షన్ తిరిగారంటున్నారు, ప్రతి డివిజన్ కూడా కవర్ చేస్తుంది మా కార్మికుల, మా యూనియన్ లీడర్స్ అని చెప్తున్నారు. సో ప్రధానంగా మీరు క్యాన్వాసింగ్ చేస్తున్నప్పుడు మీరు సెక్షన్ కావచ్చు, యూనిట్ కావచ్చు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కార్మికుల నుంచి ప్రధాన డిమాండ్స్ అంటే మాకు ఈ పనులు చేపియండి, మాకు ఈ పని చేపియండి, మేము మీకు మద్దతు ఇస్తాము అని చెప్పిన దాంట్లో ప్రధాన డిమాండ్స్ మీరు ఏం వాళ్ళ గుర్తించి చేయబోతున్నారు? ఈరోజు నేను బాగా అబ్జర్వ్ చేసింది అన్ని డిపార్ట్మెంట్లో సమస్యలు చాలా రిసీవ్ చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో అతి కీలకమైనటువంటి దాదాపు ఇప్పటి వరకు మా నాన్నలు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేసిన ఒక ట్రాక్ మెన్ గానే రిటైర్మెంట్ అయ్యారు, ఒక 1800 గ్రేడ్ పెట్టుకొని రిటైర్ అయ్యారు. కానీ ఈ రోజు ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ మరి దానికి అనుబంధమైన ఎస్సీఆర్ఎం మరి ఎన్నో రకాల పోరాటం చేసి ఈరోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మరి అతి కీలకమైన చదువుకున్నటువంటి విద్యావంతులు ఎక్కువ అయ్యారని చెప్పేసి మరి వీళ్ళతో అపార్ట్మెంట్ అయ్యేటోళ్ళు వాళ్ళు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళి మరి ప్రమోషన్ ఛానల్ ఎక్కువగా ఉన్నది. మరి ఇంజనీరింగ్ తీసుకురావాలని 4 గ్రేడ్ పేలో రీసెక్షన్ తీసుకొచ్చినటువంటి గొప్ప చరిత్ర ఇయ్యాల ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ మరి ఎస్సీఆర్ఎం అని మీకు అందరూ తెలియదు. ఈ విధంగా మరి అతి ముఖ్యమైనటువంటి సమస్యను ఏమైనా అబ్జర్వ్ చేశామంటే మరి రోస్టర్ విధానంలో మార్పు రావాలి. దాని మీద మరి మా ప్రియతమ జనరల్ సెక్రటరీ గారితో మాట్లాడితే మరి ఇమీడియట్లీ మరి ఏఆర్ఎఫ్ నాయకత్వానికి లెటర్ రాశాడు. మరి బోర్డుకిన లెటర్ రాస్తా అనాది కాలంలో మరి అదిగిన సాధించుకుంటామని తెలియజేస్తుంది. మరి అదేవిధంగా ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ కానీ, సిఎండ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ కానీ, ఓహెచ్ డిపార్ట్మెంట్లు కానీ, మరి మిగతా కొన్ని డిపార్ట్మెంట్లో మరి ఆర్టిజన్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటి వరకు వాళ్ళందరికీ ఆర్డర్స్ కలవెన్స్ లేదు. దాని మీద ఎక్కువ మాకు ఎక్కడ చూసినా ఇలాంటిది మాకు మేము సేఫ్టీ వర్క్ చేస్తున్నాం కదా, మాకు ఆర్డర్స్ కలవెన్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటారు.
దీని మీద ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ఆల్రెడీ బోర్డు PNM లో డిస్కస్ చేసింది. మరి 3 ఏళ్ల నుండి ఇప్పుడు ఫైల్ పెండింగ్ లో ఉంది. ఇవన్నీ హక్కులు సాధించుకోవాలంటే సింగిల్ యూనియన్ రావాలి. సింగిల్ యూనియన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ సాధ్యమవుతాయని మీకు తెలియజేస్తున్నాను. రైట్. సో అన్న, మీరు ఒక ట్రాక్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు కదా. సో ప్రధానంగా ట్రాక్మెన్ అంటే మార్నింగ్ డ్యూటీకి బయలుదేరితే మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి 6-7 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 11 నుంచి 12 గంటలు డ్యూటీ చేస్తున్నారు. సో ట్రాక్మెన్ల తరపున ప్రధాన డిమాండ్ నేను మీ ముందు తీసుకొచ్చేది ఏంటంటే, మీరు ఒక ట్రాక్మెన్గా 8 గంటల పని విధానాన్ని ఖచ్చితంగా SCRM తరపున ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్కి ఒక మీరు విన్నవించాలని అయితే కోరుకుని, దీనిపై మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎస్, మీరు చెప్పింది 100% కరెక్ట్ బ్రదర్. దీనిపైనే ఒక ట్రాక్మెన్గా నేనుగిన కార్మికుల యొక్క సమస్యలు గుర్తెరిపినటువంటి నాయకునిగా ఈరోజు మన ట్రాక్మెన్ సోదరుడు ఉదయం వచ్చిన కాడికి వెళ్ళి మరి సాయంత్రం వరకు చేస్తున్నటువంటి పని విధానంలో చాలా కొంచెం సమయం అనేది దాదాపు 12 గంటల పైన అవుతుంది, ఇంక్లూడింగ్ లంచ్ అవర్ అవన్నీ కలుపుకొని. వాళ్ళు ఏమంటారు అంటే, మేము లంచ్ అవర్ సమయం ఇస్తున్నాం. అది కాదు, ఏదైతే మేము ఇది ఇష్యూను మరి మా ప్రియతమ జనరల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇమీడియట్లీ మరి ARFకు లెటర్ రాశాడు. ఇంజనీరింగ్ కార్మికులలో 8 hours రోస్టర్ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మాకు ARFకి లెటర్ రాశారు. మరి అక్కడ నుండి బోర్డుకు లెటర్ రాశారు. 100% ఇది అయితేని రాబోయే రోజులలో అయితేని మీకు తెలియజేస్తున్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. సో అదేవిధంగా గతంలో 2007 కావచ్చు, 2013 కావచ్చు, 2 సార్లు మనకు SCRM పోటీ చేస్తే 1-2 స్థానాలు అయితే నిలవడం జరిగింది. మరి 2024లో ఎన్నో స్థానాలు నిలవబోతుంది? ఎస్ బ్రదర్, 101% SCRM మొదటి స్థానంలో మాకు కంపల్సరీ వస్తారని మేము అనుకుంటాం. మరి అదేవిధంగా సింగిల్ యూనియన్ వస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా కార్మికులకు ఒక రకమైనటువంటి ఉత్తేజం, ఎక్కడ చూసినా మీరు నిన్న మన యూట్యూబ్లో అక్కడక్కడ చూసుంటారు. వాళ్ళే వ్యక్తిగతంగా మాకు యూనియన్ ఏం చేసింది, ఈరోజు సికింద్రాబాద్ డివిజన్ తరపున రవీంద్ర సార్ ఏం చేశాడు, ఈరోజు గుంతకల్ డివిజన్ తరపున విజయ్ కుమార్ సార్ ఏం చేశాడు, ఇలా విజయవాడ తరపున లీలా మేడం ఏం చేసింది, మరి నాందేడ్ నుండి మరి DS గారు ఏం చేశారు, హైదరాబాద్ DS ఏం చేశాడు, వివిధ వర్క్షాప్ DS ఏం చేశాడు. ఒక్కొక్క DS చేసిన పనిని ఈరోజు కార్మికులు గుర్తించి వాళ్ళంతా వాళ్ళే స్వయంగా వచ్చి సెల్ఫీగా వీడియోలు పెట్టి ఈరోజు వాళ్ళే స్ప్రెడ్ చేస్తున్నారు. దీని అంటే ఎంత కమిట్మెంట్ గా యూనియన్ పనిచేస్తారో మీరు గుర్తెరగండి. మరి గతంలో జరిగినటువంటి ఎన్నికల కన్నా ఇప్పుడున్నటువంటి యువతరంలో ఒక చైతన్యం వచ్చింది. 101% మొదటి స్థానంలో వస్తుంది, భారీ మెజార్టీతో వస్తాయని మీకు తెలియజేస్తుంది. రైట్, తప్పకుండా. అంటే మీరు అనుకున్న ఆశించిన ఫలితాలు తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకున్నానా. సో ఇంకోటి, మీరు అన్న యువతరం అన్నారు కదా, ఇప్పుడు యువతరం అంతా 2004 తర్వాత జాయిన్ అయిన వాళ్ళు. సో వాళ్ళకి NPS ఉంది. గతంలో UPS ఉండేది, తర్వాత రీసెంట్గా ఆగస్టులో మనకి UPS వచ్చింది. కానీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే, యూపీఎస్లో కూడా మాకు సరైన న్యాయం దక్కట్లేదు, మాకు కావాల్సింది OPS అంటున్నారు. సో OPS పై SCRM ఏ విధమైన స్టాండ్ తీసుకోబోతుంది? ఎస్, మీరు చెప్పిందంటే నేను 2013 తర్వాత అపాయింట్మెంట్ అయ్యారు కాబట్టి నేను NPS లో బాధ్యతనే. కాబట్టి ఈ రోజు ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ఎప్పుడైతే 2004లో NPS అనే స్కీమ్ వచ్చిందో అప్పటి నుండి నేటి వరకు 2024 వరకు NPS నుండి UPS వచ్చే వరకు పోరాటం చేసింది. ఏం చేసింది 20 ఏళ్ళలో అంటే, NPS లో లేనటువంటి గ్యారంటీ పెన్షన్ మనం సాధించుకున్నాం, మినిమం పెన్షన్, తర్వాత ఫ్యామిలీ పెన్షన్, ఇవన్నీ మనం ఒక్కొక్కటి అచీవ్మెంట్ సాధించుకున్నాం. ఒక్కొక్కసారి ఇప్పుడు డిమాండ్ పెట్టాము. డిమాండ్లో పెట్టినప్పుడు గవర్నమెంట్ ఏదైతే మనకి ఇస్తో రైల్వేకి దాన్ని తీసుకోవాలి, అది మరి యూనియన్ కాన్సెప్ట్ ఉన్నదాన్ని తీసుకున్నాం. రాబోయే రోజులు ఇంకా ఫైట్ చేస్తాం. ఆ రోజు NPS వచ్చిన సందర్భాల్లో ఓల్డ్ పెన్షన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు 2004లో. మరి ఆ 2000 ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, అరే భవిష్యత్తులో వస్తే మేము నువ్వు పాత పెన్షన్ మాకు అవసరం లేదన్నారు. కానీ ఎప్పుడైతే 2013 నుండి లాడ్జెస్ వచ్చిందో, RRC వచ్చిందో, CG అపార్ట్మెంట్లు అయినాయో, అప్పటి నుండి యువతరంలో ఒక చైతన్యం వచ్చింది. దాని చైతన్యం రావడం వల్ల NPS కోసము పోరాటం జరిగింది. ఆ పోరాట ఫలితంగానే ఈరోజు UPS వచ్చింది. ఏదైతే UPS తోని ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ఆగట్లేదు, మళ్ళీ SCRM ఆగట్లేదు. రాబోయే రోజులలో ఓల్డ్ పెన్షన్, పాత పెన్షన్ విధానంలో ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి సాధించే వరకు మరి ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ మరి SCRM కంపల్సరీ పోరాటం చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. సో మనము చూస్తూనే ఉన్నాం, గత నెల రోజుల నుంచి వివిధ ట్రేడ్ యూనియన్ నుంచి అధిక సంఖ్యలో లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆఫీస్ పీరియడ్లు కావచ్చు, మజ్దూర్ యూనియన్కి అండగా నిలబడి మజ్దూర్లో కలవడం జరిగింది. సో మీరు ఈ కలయికతోని భారీ మెజార్టీ సాధించి ఏకైక యూనియన్ నిలవబోతుందా, లేదా వాళ్ళు ఏదో ఈ క్యాంపెయిన్లో భాగంగానే ఏదో ఎలక్షన్స్ భాగంగానే కలవడం జరిగిందా? లేదు, ఈరోజు యూనియన్ చేసేటువంటి పనితనం బట్టి, కార్మికులు చేస్తున్నటువంటి
సర్వీస్ని బట్టి సేవను బట్టి ఆటోమేటిక్ ఇలా సికింద్రాబాద్ డివిజన్ అయితేనేది, మరి గుంటూరు డివిజన్ అయితేనేది, మరి గుంతకల్ అయితేనేది, విజయవాడలో అయితేనేది, ప్రతి ఒక్క చోట్ల హైదరాబాద్ అయితేనేది, ప్రతి ఒక్క చోట్ల వాళ్ళే మరి ఎవరైతే సంఘుల యాక్టివ్గా పనిచేస్తున్న కార్యకర్తలు. మరి నిన్నగాక మొన్న చూసాం మరి కాజీపేటలో ఈఎల్ఎస్ బ్రాంచ్లో ముక్కుముడిగా 50 మంది కార్యకర్తలు మరి సంఘు చేస్తున్నటువంటి వాళ్ళ పనితనం నచ్చక, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చక ఈరోజు రవీంద్ర సార్ నేతృత్వంలో మరి నిన్ననే చేయనారు మా ప్రియతమ జనరల్ సెక్రటరీ గారి సమక్షంలో. అంటే ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు, ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళంతా వాళ్ళే యూనియన్ చేయగలుగుతుంది. యూనియన్ కార్మికుల కోసం కొట్లాడేది ఏకైక యూనియన్ మజ్దూర్ యూనియనే. మనము ఈ అవకాశం దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ లేవు ట్రేడ్ యూనియన్లో, రైల్వేలో లేవు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఇది ఒక సొసైటీ ఎన్నికలు కాదు, ఒక్కరు 10 మందికి వేద్దాము, కాన్స్టిట్యూషన్ బట్టి వేద్దామన్నట్టు ఆలోచన లేదు. వేస్తే యూనియన్కి వేయాలా, వేస్తే మిగతా ఆర్గనైజేషన్లా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా ఓటు వేస్ట్ కాకూడదనే ఆలోచనలో మిగతా ఆర్గనైజేషన్, మిగతా ఎవరైతే ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళంతా రియలైజ్ అయ్యి ఈరోజు యూనియన్ జాయిన్ అవుతున్నారు. అది ఈరోజు చేస్తున్నటువంటి యూనియన్ గొప్పతనం. రైట్. సో చెప్పండి అన్న, మజ్దూర్ యూనియన్లో మొత్తం యువ నాయకత్వం నింపుతున్నారు, దీనిపై మీ స్పందన ఏంటి? ఎస్ కరెక్ట్ అండి. ఈరోజు మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజనల్లో మరి నాకు ఏడీఎస్గా అవకాశం ఇచ్చిన కాడికి వెళ్ళి మరి నేను ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా మరి ఎగ్జాంపుల్ ఈరోజు సికింద్రాబాద్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచ్లలో దాదాపు 10-15 బ్రాంచ్లలో ఈరోజు యువ నాయకత్వానికి పట్టం కట్టినటువంటి చరిత్ర ఈరోజు సికింద్రాబాద్ డివిజన్లో మజ్దూర్ యూనియన్ నాయకత్వం. ఎగ్జాంపుల్ ఈరోజు డోర్నకల్ బ్రాంచ్ సెక్రటరీ ఎవరు? మన ఇంజనీర్ సోదరుడు మన అంజయ్ యాదవ్. ఆలయ బ్రాంచ్ సెక్రటరీ ఎవరు? ఎలేందర్ అన్న. కాజీపేట బ్రాంచ్ సెక్రటరీ ఎవరు? రాజేందర్. వరంగల్ బ్రాంచ్ సెక్రటరీ ఎవరు? యుగేందర్. మరి తర్వాత మన మధుర బ్రాంచ్ సెక్రటరీ సంపత్ కుమార్. వీళ్ళంతా ఇంజనీరింగ్ ట్రాక్ మెన్స్ వీళ్ళందరూ. అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నాయకత్వానికి మరి ఈరోజు మజ్దూర్ యూనియన్లో అతిపెద్ద పీట వేసింది. మరి ఉన్నటువంటి సెక్రటరీల ద్వారా మరి సమస్యను తెలుసుకొని మరి ఏదైతే జటిలమైనటువంటి సమస్యలు సుదీర్ఘంగా పరిష్కరించడం కోసం ఈరోజు మజ్దూర్ యూనియన్ నాయకత్వం పనిచేస్తుంది. సో అంటే ఇంకొకటి ప్రధానంగా మనకు కార్మికుల నుంచి ఒక హర్షం వ్యక్తం చేస్తున్న ఏంటంటే 100 రూపాయల మెంబర్షిప్ కట్టడం వల్ల యాక్సిడెంటల్ ఏమైనా అయితే 2 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తుంది మజ్దూర్ యూనియన్ అని గొప్పగా చెప్తున్నారు, దీనిపై మీరేమంటారు? అవును, వాస్తవమే అన్న. ఈరోజు అన్ని డివిజన్లలో మరి ఏదైతే మరి అన్ని ఏదైతే కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే మరి అతని కుటుంబానికి ఆసరగా నిలిచే విధంగా ఈరోజు తలా ఇచ్చేటువంటి 100 రూపాయలలో మరి ఆ డబ్బులంతా కార్మికుల డబ్బు మరి కార్మికులకు చెందాలా అనే ఒకటి గొప్ప అచీవ్మెంట్తో ఈరోజు జనరల్ సెక్రటరీ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. మరి అదేవిధంగా మరి నిన్నగాక 2 డేస్ కింద మరి సనత్ నగర్ సెక్షన్లో సోదరి రేణుక మరణించడం ద్వారా మరి రైలు ప్రమాదంలో మరణిస్తే ఇమీడియట్లీ తక్షణమే జనరల్ సెక్రటరీ గారి ఆదేశాలతో మరి డివిజనల్ సెక్రటరీ గారు మేమందరం కలిసి మరి 2 లక్షల చెక్ ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర. ఈరోజు సికింద్రాబాద్ డివిజన్లో దాదాపు 10 మంది కార్మికులకు ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షలు. మరి ఇక్కడ వరంగల్లో కానీ మరి అదేవిధంగా మధురలో కానీ మరి వేరే డిపార్ట్మెంట్ టీఆర్డీ టవర్ కార్లో అతను అకస్మాత్తుగా జరిపితే 2 లక్షలు ఇచ్చినటువంటి చరిత్ర. ఈ విధంగా చూస్తే ఒక దాదాపు 10 మందికి ఇచ్చిన అంటే దాదాపు 20 లక్షల రూపాయలు. ఆ డబ్బు అంతా ఏముంది? మనందరూ కార్మికులది. మన డబ్బును మనకే తిరిగిస్తున్నటువంటి నాయకత్వం ఈరోజు మజ్దూర్ యూనియన్ నాయకత్వం. ఇండైరెక్ట్ వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నటువంటి గొప్ప చరిత్ర ఈరోజు మజ్దూర్ యూనియన్ ఒక గొప్ప అచీవ్మెంట్ తీసుకొచ్చింది. రైట్ అన్న. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ట్రాక్ మిల్లకు సంబంధించి డిపార్ట్మెంటల్ ప్రమోషన్లో భాగంగా ఎల్ఈసి జేఈ డీసెంట్రేషన్ విషయంలో మజ్దూర్ యూనియన్ పట్టుబట్టి వీ వాంట్ డీసెంట్రేషన్ అనే వీడియో కూడా మన గతంలో శంకరరావు సార్ వీడియో వాట్సాప్లో చూడడం జరిగింది. సో అది సాధించిన తర్వాత ఎలాంటి దాన్ని సాధించడంలో ఎలాంటి కృషి చేయడం జరిగింది మజ్దూర్ యూనియన్? వాస్తవం అన్న, ఈరోజు డీసెంట్రలైజేషన్ విషయంలో మొట్టమొదటిసారి మరి లేవనెత్తినటువంటి నాయకుడు సికింద్రాబాద్ డివిజనల్ సెక్రటరీ కామ్రేడ్ రవీంద్ర సార్ గారు. మరి నేను ఏడీఎస్గా అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీ అయినప్పుడు మొట్టమొదటిసారి లేవనెత్తి మరి ఈరోజు పిఆర్ కోట కానీ మరి ఎల్డీసీ కోటలో మరి సికింద్రాబాద్ డివిజనల్లో పోస్టుల పరంగా చూస్తే మరి ఇక్కడ తగ్గిపోతున్నాయి. మరి దీన్ని కంపల్సరీ డీసెంట్రలైజేషన్ చేయాలా. అన్ని డిపార్ట్మెంట్లో డీసెంట్రలైజేషన్ ఉంది, మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డీసెంట్రలైజేషన్ ఎందుకు లేదని చెప్పేసి మొట్టమొదటిసారి పట్టుబట్టి మరి జనరల్ సెక్రటరీ గారికి ఒప్పించి లెటర్ రాసి మరి జనరల్ సెక్రటరీ గారు మరి జనరల్ మేనేజర్కి లెటర్ రాసి మరి అది జాయింట్ మీటింగ్ పెట్టి పిఎన్ఎంలో ఏర్పాటు చేసి ఒక గొప్ప అచీవ్మెంట్ సాధించిన ఈరోజు డీసెంట్రలైజేషన్ సాధించిన ఘనమైన చరిత్ర ఈరోజు మజ్దూర్ యూనియన్ నాయకత్వంది అని నేను ఎందుకంటే నేను స్వయంగా నన్ను జనరల్ సెక్రటరీ గారు మరి జేఎన్టీ మీటింగ్లో జిఎం పిఎన్ఎంలో నన్ను తీసుకుపోయి స్వయంగా
కూర్చునబెట్టి చర్చను నేను స్వయంగా లైవ్లో విన్నా కాబట్టి నేను ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నా. ఈరోజు ముక్త కంఠం చెప్తున్నా 101% డీసెంట్రలైజేషన్ సాధించినటువంటి చరిత్ర ఈరోజు మజ్దూరినే నాయకత్వం అని తెలియజేస్తున్నాను. ఓకేనా? చివరిగా ఎంప్లాయీస్ ఉద్దేశించి అంటే డిసెంబర్ 4, 5, 6 తారీఖులో జరగబోయే సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ 2020 సంబంధించి ఎంప్లాయీస్కు ఈ వీడియో రూపం ద్వారా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటే, యావత్ రైల్వే కార్మిక సోదరులకు నేను తెలియాల్సింది ఒకటే విన్నపిస్తున్నాను. ఈరోజు నిజంగా నీతి నిజాయితీగా కమిట్మెంట్గా కార్మికుల పక్షాన ఏ ఆర్గనైజేషన్ నిలబడుతుంది అని మీరు అందరూ ఒకసారి గుర్తెరిగి మరి ఏదైతే డిసెంబర్ 4, 5, 6 తారీఖున జరగబోయేటువంటి ట్రేడ్ యూనియన్ ఎన్నికలలో మరి మజ్దూర్ యూనియన్ నాయకత్వానికి పట్టం కట్టండి. ఏదైతే మీరు సొసైటీలో ఏదైతే మజ్దూర్ యూనియన్ మేనేజ్మెంట్కి అవకాశం ఇస్తే మరి ఉన్నటువంటి ఈ 8 నెలల్లో ఎలాంటి అభివృద్ధి చేశామన్నది మరి మీకు అందరికీ తెలుసు. క్యాంపెయినింగ్లో నేను ఒక ప్రెసిడెంట్గా మీకు విన్నపిస్తూనే ఉన్నాను. మరి అదే అభివృద్ధిని ఏదైతే మరి రాబోయే రోజులలో మరి మజ్దూర్ యూనియన్కి అవకాశం కల్పించండి. మరి సింగిల్ యూనియన్ వస్తే కామ్రేడ్ డాక్టర్ సిహెచ్ శంకర్రావు సార్ గారి నాయకత్వంలో మరి ఎన్నో రకాలైన విప్లవాత్మక మార్పులు మరి అన్ని డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ కానీ, లోకో కానీ, మరి రన్నింగ్ డిపార్ట్మెంట్ కానీ, సిఎన్డబ్ల్యూ కానీ, మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, కమర్షియల్ డిపార్ట్మెంట్లో కానీ ఎన్నో రకాలైన విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. దయచేసి మరి 10 సంవత్సరాల తర్వాత ఈ ఎలక్షన్స్ అని వస్తున్నాయి కాబట్టి మీరు అందరూ కార్మిక లోకానికి విన్నపించేది ఏంటంటే మరి సింగిల్ యూనియన్కి ఓటేయండి. మరి ఏదైతే మజ్దూర్ యూనియన్ ఇప్పుడు ఉన్నటువంటి మన బ్యాలెట్లో మరి మజ్దూర్ యూనియన్ అనేది సీరియల్ నెంబర్ 5 మరి జెండా గుర్తుపై మీరందరూ మీ అమూల్యమైనటువంటి ఓటేసి కామ్రేడ్ డాక్టర్ సిఎస్ శంకర్రావు సార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీ అందరికీ పేరున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మరి అదేవిధంగా కార్మికుల యొక్క సమస్యను అప్పుడు మరి ఎదుర్కొంటున్నటువంటి సమస్యను అన్ని డిపార్ట్మెంట్ కార్మికులకు తెలియజేస్తున్నటువంటి మరి ఈ ఛానల్ను మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా భవిష్యత్తులో మరింత ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ మరి అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.